ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తొలి ఓటు వేశారు ప్రధాని మోడీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ ఓటు హక్కులు వినియోగించుకున్నారు. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండీ కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవన్లోని వసుధ కాంప్లెక్స్లో పోలింగ్ జరగనుంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితం వెల్లడిస్తారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటింగ్లో మొత్తం 782 మంది సభ్యులు పాల్గొంటారు. లోక్సభలోని 543 మంది సభ్యులు, రాజ్యసభలోని 233 మంది సభ్యులు, 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే ఒక్క సీటు అధికంగా వచ్చిన అభ్యర్థితే గెలుపుగా పరిగణిస్తారు. సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉభయ సభల్లోని 781 మంది సభ్యుల్లో ఎన్డీఏకు 425 మంది బలం ఉండగా ఇండియా కూటమికి 311 మంది సభ్యులున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది. సకాలంలో ఎరువులు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు వికారాబాద్ జిల్లా యాలాలలో ధర్నా నిర్వహించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. లక్ష్మీనారాయణపూర్ ఎక్స్ రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో తాండూర్, మహబూబ్ నగర్ పై రాకపోకలు నిలిచిపోయాయి. రైతుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని 4 మండల కేంద్రాల్లో రైతులు యూరియా కోసం నిరసనలు చేపట్టారు. నియోజకవర్గంలోని పెద్దెముల్, యాలాల, తాండూర్ మండలం, బషీరాబాద్ మండలాల రైతులు ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం, ఆగ్రో రైతు కేంద్రాల వద్ద వేకువజాము నుంచే క్యూలైన్లో నిల్చున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి ఘటనలు జరగలేదని బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సకాలంలో ఎరువులు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు వికారాబాద్ జిల్లా యాలాలలో ధర్నా నిర్వహించారు. లక్ష్మీనారాయణపూర్ ఎక్స్ రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో తాండూర్, మహబూబ్ నగర్ పై రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని 4 మండల కేంద్రాల్లో రైతులు యూరియా కోసం నిరసనలు చేపట్టారు. నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, తాండూర్ మండలం, బషీరాబాద్ మండలాల రైతులు ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం, ఆగ్రో రైతు కేంద్రాల వద్ద ఈ వేకువజాము నుంచే క్యూ లైన్లలో నిల్చున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి ఘటనలు జరగలేదంటూ బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు.
సైదులు ఆల్మోస్ట్ ఆల్ యూరియా కష్టాలు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రైతన్నలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ మోరోవర్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వికారాబాద్ జిల్లా యాలాలలో ధర్నా నిర్వహిస్తున్నారు. అండ్ రోడ్డుపై రైతులు బైఠాయించారంటున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, అసలు ప్రభుత్వం నుంచి ఈ యూరియాకు సంబంధించి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రభుత్వం నుంచి ఇంతవరకు రమణ ఎటువంటి స్పందన అంటే ఉండటం లేదు. అంటే ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు యూరియా కొరత వల్ల. యూరియా కొరత సకాలంలో ఇవ్వాలని ఆయా యూరియా కేంద్రాల వద్ద ఆందోళన చేస్తున్నారు. అది ఒక వికారాబాద్ నియోజకవర్గానికే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. కాకపోతే వికారాబాద్ జిల్లాలో పరిస్థితి అయితే ఇంకా చాలా దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూరియా కోసం 2-3 రోజుల నుంచి క్యూ లైన్ లో వేచి ఉండడంతో పాటుగా వారు నిరసించిపోయి అనేక అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. తాండూరు నియోజకవర్గంలో ముఖ్యంగా 4 మండల కేంద్రాల్లో చూస్తే సిచ్యువేషన్ మాత్రం చాలా ఘోరంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెద్దమూల్, యాలాల, తాండూరు మండలం, బషీరాబాద్ మండలంలో రైతులు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద, ఆగ్రో రైతు కేంద్రాల వద్ద కూడా రైతులు నిరసన చేపడుతున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా ఈ నిరసన కొనసాగుతుంది. నిన్న ఆగ్రో యూరియా కేంద్రం వద్ద పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రో యూరియా కేంద్రం దగ్గరకు వచ్చి ఆందోళన చేపట్టారు. అయితే ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అదే పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే యాలాల్లో ఇప్పటికే రైతులందరూ కూడా వరి నాట్లు వేసుకున్నారు. యూరియా కోసం చాలా మంది రైతులందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంతవరకు ఒక యూరియా బస్తా కూడా ఇవ్వకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దానిలో భాగంగానే రోడ్లపైకి వచ్చి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అయితే ఇటు మహబూబ్ నగర్, వికారాబాద్ రోడ్డు కంప్లీట్ గా బ్లాక్ చేశారు. ఎందుకంటే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆగిపోయాయి. ఒక్క వాహనం కూడా ముందుకు కదలనివ్వకుండా వారందరూ కూడా రోడ్లపైన బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా యూరియా మాకు సకాలంలో ఇస్తేనే మా పంటలు బాగుంటాయి, లేదంటే ఎండిపోతాయి. ఎందుకంటే ఇప్పటికే మేము వేల రూపాయల డబ్బులు మేము అక్కడ పెట్టుబడులు పెట్టాము కాబట్టి ఇప్పుడు మాకు నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా తమ యొక్క గోడు రైతులు ఎలబోసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు చొరవ తీసుకొని వెంటనే వికారాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున యూరియా కొరత ఉన్నది కాబట్టి సకాలంలో రైతులకు యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గం కాబట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా మంత్రితో మాట్లాడాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి ఖచ్చితంగా వికారాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో యూరియా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటే మా ఆందోళన కార్యక్రమాలు అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మాత్రమే మేము ఆందోళన చేస్తున్నామని చెప్పేసి కూడా రైతులు తమ యొక్క గోడుని నిలబోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే మాకు సకాలంలో యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు ధర్నా చేస్తున్నారు. ఒక వికారాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి, నెలల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి రావాల్సిన యూరియా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఎంత రావాలి ఏంటనేది ముందు చూపు ప్రభుత్వానికి లేకపోవడం వలన ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ఎక్కువగా వేస్తారు కాబట్టి అందుకు యూరియా ఎంత అవసరం పడుతుంది, అసలు ఎన్ని ఎకరాల్లో రైతులు వరి వేస్తున్నారు అనేది ప్రభుత్వం ఒక అంచనాకు రాలేకపోయింది. అంచనా వేయకపోవడం వల్లనే ఇవాళ ఇలాంటి పరిస్థితి దాపురించింది. కేంద్రంతో సకాలంలో మాట్లాడితే ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది కాదని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారు కూడా గూడు వెళ్ళబోసుకుంటున్నారు. ఇప్పటికైనా సరే యూరియా సకాలంలో ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకి యాలాల మండలంలో మాత్రం ఖచ్చితంగా రైతులు యూరియా సకాలంలో ఇవ్వకపోతే మాత్రం ఈ ఆందోళన కార్యక్రమం కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రోడ్డు అంతా కూడా కంప్లీట్ గా బ్లాక్ చేశారు. మహబూబ్ నగర్ నుంచి ఇటు వికారాబాద్ వైపు వచ్చే ఒక వాహనాలన్నీ కూడా కంప్లీట్ గా రోడ్డుపైనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దలు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ లేకపోతే అధికారులు ఎవరైతే వచ్చి హామీ ఇస్తారో అప్పుడే మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం విరమించుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడే కూర్చొని బీచ్ నుంచి కూర్చొని నిరసన కంటిన్యూ చేస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. తాను ప్రేమించిన యువకుడితో ఫోన్లో మాట్లాడిన కొంతసేపటికే రైలు కింద పడి ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న యువకుడు మరుసటి రోజు ఆమె లేనిదే తాను జీవించలేనంటూ సూసైడ్ నోట్ రాసి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కుర్విచల్మ గ్రామానికి చెందిన దుంపటి అంజనకు కుమార్తె హితవర్షిణి కుమారుడు ఉన్నారు. హితవర్షిణి ఘట్కేసర్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. ఇటీవల సెలవుల వల్ల తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. సోమవారం తిరిగి కళాశాల ప్రారంభం అవుతుండటంతో హితవర్షిని ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంది. రాత్రి 7:40 సమయంలో ఆమె స్నేహితుడు వినయ్తో ఫోన్లో మాట్లాడింది. అనంతరం ఘట్కేసర్, బీబీనగర్ రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లోని మాధవరెడ్డి వంతెన వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే ఆమె వద్ద లభ్యమైన కళాశాల ఐడి కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హితవర్షిని అదే గ్రామానికి చెందిన వినయ్ ప్రేమించుకున్నారు. ఆదివారం రాత్రి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం తెలుసుకున్న వినయ్ లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామ శివార్లోని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హితవర్షిని ఆత్మహత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు ఆమె చివరిగా వినయ్కి ఫోన్ చేసినట్లు తెలుసుకుని వివరాలు సేకరిస్తుండగా అతను కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషయం కాస్త బయటపడింది. వినయ్ రాసిన సూసైడ్ నోట్ను బట్టి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పత్రాల రీవాల్యుయేషన్ కు ఆదేశించింది. 8 నెలల్లో మళ్ళీ రీవాల్యుయేట్ చేసి ఆ రీవాల్యుయేషన్ ఆధారంగానే ఫలితాలు విడుదల చేయాలంటూ ఆదేశించింది. లేదంటే గ్రూప్ 1 మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లే యోచనలో టీజీపీఎస్సీ ఉంది. హైకోర్టు తీర్పుపై పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పత్రాల రివాల్యుయేషన్ కు ఆదేశించింది. ఇక మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, క్లియర్ కట్ గా అంటే ఓవరాల్ గా చూస్తే కనుక హైకోర్టు వెలువరించిన తీర్పులో ఏ అంశాలు ఉన్నాయి? తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి కూడా ఒక షాకింగ్ తీర్పును వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ పై హైకోర్టు మెయిన్స్ రివాల్యుయేషన్ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. గ్రూప్ 1 పరీక్ష ఇప్పటికే వచ్చినటువంటి ఫలితాలను రద్దు చేస్తూ కూడా హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇంకా మరోవైపు పరీక్షల ఫలితాలలో భాగంగానే రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే 8 నెలల్లోగా రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే పరీక్షలు నిర్వహించడానికి సంబంధించి కూడా రివాల్యుయేషన్ అనేది సాధ్యం కాని పక్షంలో గ్రూప్ 1 మెయిన్స్ ను మరొకసారి నిర్వహించాలంటూ కూడా టీఎస్పీఎస్సీకి ఆదేశాలను జారీ చేసింది. గ్రూప్ 1 అభ్యర్థుల వాదనలతో ఏకీభవించినట్లుగానే భావించాలి ఈ తీర్పుతో. కొంతమంది ఎవరైతే హాల్ టికెట్ నెంబర్లు, ప్రిలిమ్స్, మెయిన్స్ టెస్ట్ల మధ్య ఇటు డేట్లను మార్చడం, అలాగే పరీక్ష కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇంకా వీటితో పాటు అర్హత లేని డిగ్రీ లెక్చరర్లను వాల్యుయేషన్ నిపుణులుగా నియమించారు. ఒక్కో పేపర్ ను కేవలం 5 నిమిషాల్లో మూల్యాంకనం చేయమని సూచించడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. ఇంకా అలాగే తెలుగు మాధ్యమంలో జవాబు పత్రాలు రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వాదనల్లో వినిపించడం జరిగింది. మెయిన్స్ జవాబు పత్రాలను రివాల్యుయేషన్ చేయడం లేదా పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించాలని వాదనలు వినిపించారు పిటిషనర్లు. ఇంకా ఈ వాదనలతోనే తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. మెయిన్స్ ను రద్దు చేసి
పూర్తిగా పేపర్లను రీవాల్యుయేట్ చేయాలి, లేదంటే అది సాధ్యం కాకపోతే ఎగ్జామ్ ను మరొకసారి నిర్వహించాలంటూ కూడా తెలియజేసిన నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ హైకోర్టును టీజీపీఎస్సీ అప్పీల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. పైకు సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ అప్పీల్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రత్న. ప్రజాకవి కాళోజీకి మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఘన నివాళులంటూ ఆయన ట్వీట్ చేశారు. దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తమ్మురుతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తామన్న కాళోజీ వ్యాఖ్యల్ని జోడిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ తెలంగాణ భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఇక విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్ లిమిటెడ్ లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 2 రోజుల క్రితం డాక్యార్డ్ సమీపంలోని ఈఐపిఎల్లోని కెమికల్ ట్యాంక్ పిడుగుబాటుకు గురై మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ప్రతినిత్యం దాదాపు 50 అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హెచ్పిసిఎల్ కోరమండల్ ఇండియన్ నేవీ, రాష్ట్ర అగ్నిమాపక శాఖ, సిఐఎస్ఎఫ్ఎల్ స్టీల్ ప్లాంట్ ఫైర్ ఇంజన్లతో ఫైర్ ఫైటర్స్ ట్యాంకును చల్లబరుస్తున్నారు. ట్యాంకు లోపలికి మంటలు వెళ్లకుండా ట్యాంక్ పై నీటిని పిచికారీ చేస్తున్నారు. ఈరోజు సాయంకాలం వరకు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్ లిమిటెడ్ లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 2 రోజుల క్రితం డాక్యార్డ్ సమీపంలోని ఈఐపిఎల్లోని కెమికల్ ట్యాంక్ పిడుగుబాటుకు గురై మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ప్రతినిత్యం దాదాపు 50 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హెచ్పిసిఎల్ కోరమండల్ ఇండియన్ నేవీ, రాష్ట్ర అగ్నిమాపక శాఖ, సిఐఎస్ఎఫ్ఎల్ స్టీల్ ప్లాంట్ ఫైర్ ఇంజన్లతో ఫైర్ ఫైటర్స్ ట్యాంకును చల్లబరుస్తున్నారు. ట్యాంక్ లోపలికి మంటలు వెళ్లకుండా ట్యాంక్ పై నీటిని పిచికారీ చేస్తున్నారు. ఈరోజు సాయంకాలం వరకు మంటలు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అటు కడప జిల్లా పులివెందులలో వైసీపీ అన్నదాత పోరు ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా పాత బస్టాండ్ వద్ద అడ్డంగా పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోరుబాటు కార్యక్రమం కొనసాగింది. దీంతో పులివెందులలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం వైసీపీ శ్రేణులు ఆర్డీఓకు వినతి పత్రం అందించారు.
ఇక్కడ నుంచి ఉంది కాబట్టి అన్యాయం పడేది రైతు ఇబ్బంది పడ్డారనుకో అందరూ కష్టపడతాం, అందరూ కడుపుకు మాడతాయి. ప్రభుత్వం దృష్టికి బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివార్లో వైసీపీ శ్రేణుల వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. నందిగామలో జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి పర్మిషన్ లేదంటూ పోలీసులు తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జి స్వామిదాస్ వాహనానికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైపు వైసీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో వైసీపీ అన్నదాత పోరు ఉద్రిక్తతకు దారితీసింది. ఇబ్రహీంపట్నం నుండి నందిగాం వరకు పోరుబాటుకు వెళుతోన్న జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతలు పట్టుకొడుతున్న చంద్రబాబు నాయుడు గారు, అన్నదాతలు పట్టుకొడుతున్న చంద్రబాబు, అన్నదాతలకు యూరియా సప్లై చేయని కూటమి ప్రభుత్వం. ప్రజలకు వెన్నుపోటు కొడుతున్న చంద్రబాబు బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైసీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాసరావు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? ఆల్రెడీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని చాలా భారీ స్థాయిలో నిర్వహిద్దాన్ని వైసీపీ ప్లాన్ చేసినట్టుంది. ఎంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి ఉంటారు ఇప్పటి వరకును? అలాగే ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, పోలీసుల వెర్షన్ ఏంటి? రమణ, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అన్నదాత పోరు అనే కార్యక్రమానికి ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. అయితే దీనిలో మనం ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో తీసుకున్నట్లయితే దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఇంట్లోనే నిర్బంధించడం అనే సంఘటనలు కొన్ని చోట్ల చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో పోలీసు వాహనాలు, అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేటువంటి వైసీపీ నేతలు, కార్యకర్తలను వాహనాల మధ్యలోనే అడ్డుకోవడం జరిగింది. ఎక్కడికెక్కడ పోలీసులు ఎవరిని కూడా ఆయా ప్రాంతాలకు రానియకుండా కూడా పోలీసులు ముందస్తుగానే భారీ పికెటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ నేతలను అడ్డుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని కూడా ఈ అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతంగా నడుస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో తమ నియోజకవర్గాలతో పాటు సమీప ప్రాంతాల్లో వీరందరి కార్యక్రమాలకు జగన్ పిలుపు మేరకు చాలా చురుగ్గా పాల్గొంటా ఉన్నారు. అయితే మరోవైపు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ కూడా వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చెప్తున్నారని కూడా కొద్దిసేపటి క్రితం ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అన్నదాత పోరు కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగిందని కూడా క్లియర్ గా
అతను విడుదల చేసినటువంటి డీజీపీ ప్రకటనలో క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది. అయితే వైసీపీ నేతలు కావాలని పోలీసులపై బురద జల్లేందుకు కూడా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా బీజేపీ కార్యాలయం నుంచి ఒక ఖండన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మన కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల వాళ్ళందరినీ పోలీసులను నెట్టుకుని కూడా ఎక్కడెక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో అట్లాగే కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొన్నటువంటి యూరియా కొరత ఈ సమస్యపై రాష్ట్ర వైఎస్ఆర్సీపీ దీనిపై ఆందోళన చేపట్టడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రజలకు వెన్నుపోటు కొట్టిన చంద్రబాబు రైతులకు అన్నదాతలు పట్టుబడుతున్నారు. అన్నదాతలు పట్టుబడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని నాయకుడు గాని రైతన్నల పక్షాన నిలబడి ఓటు మీదకి వస్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడికి చెమటలు పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిసిపోతా ఉంది. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, రైతుకి యూరియాని సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రివి, గిట్టుబాటు ధరలు కల్పించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, ఎరువుల ధరలు తగ్గించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, అన్నదాతకి తోడుగా అన్నదాత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం. ఏం చేశాం మేము? నందిగామలో రైతుల పక్షాన పోరాటం కోసం యూరియా సరఫరా చేయరా బాబు చంద్రబాబు, గిట్టుబాటు ధర కల్పించు చంద్రబాబు, ఎరువుల ధరలు తగ్గించు చంద్రబాబు అని చెప్పేసి రైతుల పక్షాన గళం ఇప్పడానికి వెళ్తా ఉంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకులను ఆపినంత మాత్రాన రైతుల బాధలు తీర్తగా చంద్రబాబు నాయుడు? రైతు కష్టం తీరిద్దా? యూరియా సరఫరా చేయగలవా? పేపర్లోనేమో 50,000 టన్నులు 50,000 టన్నులు వచ్చేసింది ఎక్కడ అంటాడు, వాళ్ళలో వచ్చిందంటాడు, షిప్పులో వచ్చిందంటాడు. యూరియా తీసుకొచ్చి సరఫరా చేసేస్తామని చెప్పేసి ఫోటోలు పెడతారు. లేకపోతే యూరియా కావాలంటే హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారు. నేపాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. దేశం విడిచి వెళ్లేందుకు నేపాల్ ప్రధాని ఓలీ ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసింది నేపాల్ ప్రభుత్వం. నిన్న ఖాట్మండ్లో జరిగిన ఆందోళనలో హింస చెలరేగింది. కాల్పుల్లో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి. ఆందోళనలకు తలొగ్గి సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేశారు. నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసింది. అత్యవసర భేటీలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు పాటించలేదంటూ సోషల్ మీడియా యాప్స్పై వారం క్రితం నిషేధం విధించింది నేపాల్ ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా యువత ఆందోళన బాటపట్టింది. నిన్న ఖాట్మండులో జరిగిన ఆందోళనలో హింస చెలరేగింది. కాల్పుల్లో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి. దీనికి బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రాజీనామా చేశారు. ఆందోళనలకు తలొగ్గి సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసింది నేపాల్ ప్రభుత్వం.
సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వం విధించిన నిషేధం నేపాల్ను రణరంగంగా మార్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖాట్మండులో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 300 మందికి పైగా గాయపడడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనల నేపథ్యంలో నేపాల్ హోంమంత్రి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీఎంకు పంపించారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హమీ నేపాల్ అనే సంస్థ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు ఖాట్మండులోని మైత్రి ఘర్ వద్ద సమావేశమయ్యారు. సోషల్ మీడియాను కాదు, అవినీతిని మూసేయండి అని, మా భావ ప్రకటన స్వేచ్ఛను హరించవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ జెండాలు చేబూని జాతీయ గీతం ఆలపిస్తూ పార్లమెంట్ భవనం వైపు భారీ ర్యాలీగా కదిలారు. ఆందోళనకారులు పార్లమెంటు భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను దాటుకుని లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు మొదట టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో న్యూ బానేశ్వర్ ప్రాంతం దద్దరిల్లింది. కాల్పుల్లో గాయపడ్డ వారిని సమీపంలోని సివిల్ ఎవరెస్ట్ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 19 మంది మరణించినట్లు ధృవీకరించారు. అంటే